Hello, story lovers. Welcome back to my channel, Madly in Love Part 82. స్నానం చేస్తే హెల్త్ హజార్డెస్ కదా, నా అంతటా నేను పని చేసినా కూడా అన్హెల్దీ అని కర్ణ సైడ్ స్మైల్తో చెప్పడంతో అతి తెలివితేటలు ఎక్కువ అని అనుకుంటూ తనే తీస్తూ ఓరగా తలెత్తి అతని వైపు చూస్తే అతను అప్పటికే సూటిగా చూస్తూ కనిపించడంతో చప్పున కళ్ళు దించేసింది. షర్ట్ ఉండడం వల్ల దానిపైన సూట్ కూడా ఉండటం వల్ల ఒంటికి గాయాలు చాలా తక్కువగా అయ్యాయని గుర్తించి బాధగానే వేళ్లతో రాస్తుంటే ఆమె చేతిని పట్టుకుని లాక్కున్నాడు శాడిస్ట్ బాబు. అతని హృదయం మీద వాలి తలెత్తి అతని కళ్ళల్లోకి చూస్తూ, మరొకసారి జాగ్రత్తగా ఉండండి. మీరెవ్వరి గురించి ఆలోచించినా ఆలోచించకపోయినా ప్రాబ్లం లేదు. ప్లీజ్ మిమ్మల్ని నమ్ముకుని నేనున్నానని జ్ఞాపకం పెట్టుకోండి అంటూ అతని మొహాన్ని అపురూపంగా చేతిలోకి తీసుకుంది. ఆమె గులాబీ రేకుల్లాంటి అధరాలను అందుకుని చుంబించాడు. బ్యాలెన్స్ కోసం అతని మెడ చుట్టూ చేతులు వేసి కళ్ళు మూసుకుంటే అందంగా సాగిన చుంబనం బ్రేక్ అయిపోవడంతో ఒక మెత్తటి క్లాత్ తీసుకుని నీళ్లల్లో ముంచుతూ అతని ఒంటి మీద రాయబోతూ ఉంటే ఆమెని ఆపి డైరెక్ట్గా క్లాత్ పెడితే ఇన్ఫెక్షన్ వస్తుంది, కొంచెం డెటాల్ వెయ్యి అని చెప్పాడు. అవునవును, బాగా గుర్తు చేశారంటూ బాత్రూంలోకి పరిగెత్తి కొంచెం డెటాల్ తీసుకొచ్చి ఆ వాటర్లో వేసి బట్టతో గాయాలు తడవకుండా ఒళ్లంతా తుడిచేసి అతని మొహాన్ని ముద్దుగా చేతుల్లో తీసుకుని చూస్తూ, మీరంటే ఇంత ఇష్టమని నాకు 3 రోజుల్లోనే అర్థమైందని అంటూ నుదుటి మీద ముద్దు పెట్టి, షర్ట్ వేసుకోకండి, బనియన్ వేసుకోండి అని చెప్పి అవి రెండూ తీసుకొచ్చి ఇచ్చింది. అవి వేసుకున్న తర్వాత మీరు త్వరగా కోలుకోవాలి. త్వరలో అక్కది, బావగారిది ఎంగేజ్మెంట్ ఉంది. ఆ పనులన్నీ మనమే చూసుకోవాలి అని చెప్పడంతో ఆమె వైపు ఒకసారి చూసి మొబైల్ తీసుకుని అసిస్టెంట్కి కాల్ చేసి అకాడమీ గురించి తెలుసుకుంటూ ఉంటే తను ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళొచ్చేసరికి పెద్దావిడ బట్టలతో రెడీగా ఉంటే దక్షను చూసి నోరు వెళ్ళబెట్టి, దక్ష తల మీద మొట్టి మార్చుకోవడానికి లేకుంటే అడగొచ్చు కదా, బట్టలు కూడా కొనివ్వలేనంత పేదరికంలో ఇక్కడెవ్వరూ లేరు అనగానే దక్ష అలాగే చూస్తుంటే, నేను ఇటు మాట్లాడుతుంటే బిత్రమొహం వేసుకుని చూస్తావేంటే అంటూ తల మీద ఒకటి వేయడంతో తల రుద్దుకుంటూ రెడీ అయ్యి వచ్చింది. దక్ష ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి ఇద్దరు కోసం పాలు పంపించడంతో గ్రానీ అని కర్ణ సీరియస్గా చూసేసరికి, ఈ టైంలో కాఫీలు టీలు తాగకూడదురా బంగారం అనగానే, అయ్యో బామ్మ, మీ మనవడు కాఫీ టీ తాగడు, గ్రీన్ టీ తాగుతాడు, దానివల్ల సమస్య ఏమీ లేదు, పాలు కొలెస్ట్రాల్ కదా, ఆయన తాగడు అని చెప్పడంతో బామ్మగారు ఆశ్చర్యంగా చూస్తూనే గ్రీన్ టీ తెప్పించింది. కర్ణ గ్రీన్ టీ తీసుకుని బాల్కనీలోకి వెళ్ళిపోవడంతో, వాడి నాన్నమ్మని అయిన నాకే వాడి ఇష్టాలు అంతంత మాత్రం గుర్తుంటే వాడితో నువ్వున్నది కొద్ది రోజులైనా చాలా విషయాలు నీకు తెలుసు అని అడగడంతో, మనకి నచ్చిన వాళ్ళ ఇష్టాలు మనం కలిసి ఉన్న కాలంతో కాదమ్మమ్మ, వాళ్ళకి మన మీద ఉన్న ప్రేమ మనకి వాళ్ళ మీద ఉన్న ప్రేమతో కొలిచి చూడాలి, అప్పుడు అన్ని విషయాలు గుర్తుంటాయని చెప్పడంతో, నాకే ప్రేమ పాఠాలు నేర్పిస్తున్నావా అంటూ దక్ష తల మీద ఒకటి కొట్టేసరికి, అబ్బా బామ్మ అలా కొట్టకు, పిచ్చిదాన్ని అయిపోతే నీ మనవడు నన్ను భరించలేడు అని నవ్వింది దక్ష. మాట వరుసకి కూడా అలా మాట్లాడకు దక్ష, అనారోగ్యంతో బ్రతకడం చాలా కష్టం. మీ తాతయ్య గారికి ఆస్తమా ఉంది, అది చూసే జనాలకి చాలా చిన్న సమస్య అయినా కూడా ఆయన ఏసీలో ఉండలేరు, చల్లగాలికి ఉండలేరు, అందుకే ఆయన ఎప్పుడు సిటీకి రారు. కొడుకుని కోడళ్ళని మనవరాలు మనవడిని చూడకపోతున్నానని ఆయన పడే వేదన అంతా ఇంత కాదు. అందుకే ప్రతిసారి నేనొచ్చి మీ అత్తయ్యకి నచ్చకపోయినా యోగక్షేమాలు చెబుతూ ఉంటే మీ తాతయ్య గారికి అదొక తృప్తి. అందుకే నా నోటి దురుసు తగ్గించుకోలేక మీ అత్తతో గొడవలు అవుతాయని తెలిసినా మా ఆయన కోసం ఇక్కడికి వస్తూ ఉంటాను. కానీ మీ అత్త చేసే పనులు నచ్చక అరవాల్సి వస్తూ ఉంటుందని చెప్పింది పెద్దావిడ. బామ్మ,
మీరు ఇన్నిసార్లు మీ అత్త అంటున్నారు కానీ ఆవిడ నన్ను అసలు కోడలుగా ఒప్పుకోవడానికి సిద్ధంగా లేదు. మనం ఇలా మా అత్త, మీ అత్త అని మాట్లాడుకుంటున్నామని తెలిస్తే కోపడతారేమో అని దక్ష అంటున్నప్పుడే కాల్ ఫినిష్ చేసి కర్ణ లోపలికొస్తూ దక్ష మాటలు వింటూ సీరియస్గా చూస్తూ నిలబడేసరికి అది గమనించి దక్ష నోరు మూసుకుంటే ఇద్దరిని చూసి నవ్వుతూ ఖచ్చితంగా కోపం వస్తుంది. కానీ దాని కొడుకుని చేసుకుంటే అది ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అది నీకు అత్తే అవుతుంది కదా అని అంది ఆవిడ. దక్ష ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతే గ్రానీ నేను అకాడమీకి వెళ్ళాలి అని కర్ణ అనగానే ఇద్దరు షాకే చూసి ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? నీకన్నీ అయినవి ఉడుకు గాయాలు. ఇప్పుడు ఆ ఉడుకు బట్టలు వేసుకుంటే ఇంకా ఇబ్బంది అవుతుంది. ఏం నువ్వు లేకుండా 3 రోజులు అకాడమీ చూసుకున్న వాళ్ళు మరొక 3 రోజులు చూసుకోలేరా అని అరిచింది ఆవిడ. వాళ్ళు చూసుకోలేకపోతున్నారని కాదు, నా రెస్పాన్సిబిలిటీ నేను తీసుకోవాలి, అది నా కష్టార్జితం, నాకే ఎక్కువ బాధ్యత ఉంటుంది అని కర్ణ చెప్పడంతో నిజమే అండి, అది మీ కష్టార్జితమే. కానీ ఇన్ని రోజులు అలుపు అన్నది లేకుండా శ్రమిస్తున్నానే ఉన్నారు కదా, ఒక్క 3 రోజులు అప్పటికి కొంచెం అయినా గాయాలు మాన్తాయి, అప్పుడు వెళ్ళండి ప్లీజ్, నా మాట కాదని చెప్పొద్దు అని రిక్వెస్ట్ చేయడంతో ఇద్దరిని అసహనంగా చూస్తూ నిలబడిపోతే మా బంగారు కొండ కదా వినరా అని పెద్దావిడ కూడా రిక్వెస్ట్ చేయడంతో తగలడండి, జస్ట్ 3 days, ఆ తర్వాత 1 సెకండ్ కూడా ఇంట్లో ఉండను అని చెప్పి వెళ్ళి బెడ్ మీద బెడ్ రెస్ట్కి ఆనుకొని కూర్చున్నాడు. బాబోయ్ అని దక్ష గుండెల మీద చేతులు వేసుకోవడంతో ఏమైంది అని దక్ష రియాక్షన్ అర్థం కాగా పెద్దావిడ అడగడంతో అసలు ఎవరి మాట వినని మీ మనవడు మొదటిసారి మన మాట విన్నాడమ్మమ్మగారు, అదే విచిత్రంగా ఉంది, ఈరోజు వర్షం పడుతుందో లేకపోతే బంగాళాఖాతంలో తుఫాన్ వస్తుందో అని దక్ష గుసగుసగా చెప్పినా అది కర్ణ షార్ప్ చెవులకి చేరేసరికి సీరియస్గా చూసి పిల్లో విసిరి కొట్టి నోరు మూసుకొని కూర్చో, ఎప్పుడు వాగుతూనే ఉంటావని అనేసరికి మూతి ముడుచుకుంది కూర్చుంది. దాని మాటల్లో కూడా నిజం ఉంది కదరా, నువ్వెప్పుడైనా మాట విన్నావా అసలు? మొదటిసారి వింటే ఇలాగే అందరికీ షాకులు తగులుతాయి అని ఆవిడ నిష్ఠూరంగా చెప్పి బయటికి వెళ్ళిపోతే అతని దగ్గర ఉంటే ఎక్కడ ఆడుకుంటాడోనని దక్ష కూడా పరుగులు పెట్టబోతుంటే చేపట్టుకుని ఆపేయడంతో వెళ్ళి అతని పక్కన పడింది. ఆమె నీ దగ్గరికి తీసుకుని ఆమె కంఠం దగ్గర చుంబిస్తూ తలవాల్చి కళ్ళు మూసుకోవడంతో ముందు కట్టెపుల్లలాగా బిగుసుకుపోయినా అతను అలసి నిద్రపోయాడని అర్థం కావడంతో కదలడానికి ట్రై చేసినా లేవలేక తల కొట్టుకుంటూ అలాగే తను కూడా నిద్రలోకి జారుకుంది. ఒక పావుగంటకి కర్ణ కళ్ళు తెరిచి దక్ష వైపు చూసేసరికి ఆమె అప్పటికే గాఢ నిద్రలో ఉండడంతో మెల్లగా పెదవుల మీద చాలా సున్నితంగా ముద్దు పెట్టి ఏసీ టెంపరేచర్ అడ్జస్ట్ చేసి బ్లాంకెట్ కప్పి క్యాజువల్స్లో ఉన్న అతను ఫార్మల్ వేర్లోకి మారి డోర్ ఓపెన్ చేసుకుని కిందకు వచ్చేసరికి మధ్యాహ్నం టైం అయ్యేసరికి అందరూ ఎవరి గదుల్లోకి వాళ్ళు నిద్రపోయి కనిపించడంతో కార్ కీస్ తీసుకుని బయటికి వెళ్ళిపోయాడు. దక్ష దక్ష కర్ణ ఎక్కడే అని ఎక్కడో లోతుగా వినిపిస్తున్న గొంతుకి భారంగా కళ్ళు తెరిచి మరొకసారి కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచి ఎదురుగా బామ్మగారు కనిపిస్తుంటే ఇక్కడే ఉన్నారు కదా అంటూ పక్కకి చూపించి ఎవరూ లేకపోవడంతో బాల్కనీ వైపు చూస్తూ ఉంటే నేను ఆల్రెడీ బాల్కనీ బాత్రూమ్ అన్నీ చూశాను, వాడెక్కడా లేడు అంది పెద్దావిడ. దాంతో ఆశ్చర్యపోయి కాఫీ స్టాండ్ మీద చూసి అతని మొబైల్ లేకపోవడంతో మీ మనవడు మామూలు వాడు కాదు, అకాడమీకి వెళ్ళిపోయినట్టున్నాడు, ఒక్కరోజు ఇంట్లో ఉంటే ఏదో మునిగిపోతున్నట్టు చేస్తారు కదా అని తలపట్టుకోవడంతో అంత సోయ లేకుండా ఎలా నిద్రపోతున్నావే, వాడు వెళ్ళడం కూడా తెలీదా అని అడగడంతో ఈ 3 రోజులు అతనికి ఏమైందో తెలియక బెంగతో నిద్రాహారాలు మాని అలసిన ఆమెకి బాగా నిద్ర పట్టేయడంతో మౌనంగా ఉండిపోతే సరేలే ఈ పాలు తాగు, ఒకసారి వాడికి ఫోన్ చేస్తాను అంటూ తన ఫోన్ నుంచి మనవడికి ఫోన్ చేసింది. Continues. If you like this story, please like, share, comment and don't forget to subscribe.